రిలేటివ్స్ ఏ మాట అన్నా గానీ మనం భరిస్తాం అనమాట ఫ్యామిలీ కోసం అలాగా. అలాంటిది మీ నాన్న పెంపకమే సరిగ్గా లేదు, మీ నాన్నకి పెంచడం సరిగ్గా రాదు, పిల్లల్ని కంటమే గానీ వాళ్ళని పెంచడం తెలీదా, ఈ టైప్‌లో అంటే మాత్రం మనం ఆటోమేటిక్‌గా ఒప్పుకోలేం గదా! ఎందుకు అంటే మన వైపు ఎన్ని ఉన్నా గానీ మన పేరెంట్స్‌ని అనటం అనేది రాంగ్ గదా! మనం చేసిన దానికి అనొచ్చు పిల్లలు చేసిన దానికి. కానీ తల్లిదండ్రులని అనటం, అందులోనూ ముఖ్యంగా తండ్రిని అనటం చాలా రాంగ్ గదా! సో, అదే అనమాట కాన్సెప్టు. అలాగే లా చదివి అన్నీ తెలిసుండి గూడా కొంచెం చైల్డిష్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాగే మూవీలో ఎక్కువ ల్యాగ్ కంటెంట్ కూడా అనిపిస్తూ ఉంటుంది మనకి. సో, ఓవరాల్‌గా అయితే మాత్రం ఫ్యామిలీతో కూర్చొని చూసే టైప్‌లో ఉంటుందనమాట. ఇంతకీ ఏ మూవీ ఏంటి అంటే మాత్రం 'బ్రదర్' అండి. ఎవరు బ్రదర్? ఎవరికి బ్రదర్ అంటే మాత్రం భూమిక చావ్లా గారికి మన 'జయం రవి' గారైతే బ్రదర్ అనమాట ఈ మూవీలో. సో, ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్, అలాగే జాబ్ చేస్తూ ఉంటారు టీచర్‌గా, అంతా బానే ఉంటుంది. మన 'జయం రవి' గారేమో మరి అవినీతిని ఎదుర్కోవటానికి ఓపెన్‌గా చెప్పాలంటే మాస్ కాపీయింగ్ జరుగుతా ఉంటే ఎగ్జామ్‌లో ఆయన బయట పెట్టినందుకు ఆయనకే సర్టిఫికేట్ అనేది ఇవ్వరనమాట పాస్ అయినట్టు. సో, మరి అక్కడి నుంచి ఆయన బిహేవ్ చేసే విధానం అదంతా కూడా బాలేదంటూ ఉంటారనమాట. తెలిసిందే కదా! గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఇలా మొత్తం అంతా ఒక కమ్యూనిటీగా ఉన్నప్పుడు ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు ఆటోమేటిక్‌గా. అలాంటిది మన 'జయం రవి' గారు ఆ బిల్డింగ్స్‌ని కూల్చేయాలి అని చెప్పైతే మున్సిపల్ ఆఫీస్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చొస్తారనమాట. దాదాపు 30 ఏళ్ళు పైనే అయిపోయింది అది కట్టి, మొత్తం అంతా పెచ్చులు పడుతున్నాయి అని చెప్పి. సో, దానికి ఆ ఫ్లాట్స్ అందరూ గూడా యాంటీ అయిపోతారనమాట. నువ్వు చెప్పటం ఏంటి? అదేంటి? ఇదేంటని. ఈ తలనొప్పులన్నీ ఎందుకు అని జెప్పి అతన్ని వేరే ఊరు పంపించేద్దాం అని వాళ్ళ ఫాదర్ అనుకున్నప్పుడు, ఇంట్లో ఉండొద్దు అన్నప్పుడు భూమిక చావ్లా గారు తీసుకెళ్ళి ఆవిడ ఇంట్లో పెట్టుకుంటారనమాట. మళ్ళీ అక్కడ కొత్త రకం కాంప్లికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. మన రావు రమేష్ గారు గానీ, లేదు అంటే ఇంకా మిగతా ఫ్యామిలీ పర్సన్స్ అందరితోనూ గూడా అనుకోకుండానే కాంప్లికేషన్స్ తెచ్చుకుంటూ ఉంటారు. సో, అక్కడి నుంచి మరి భూమిక చావ్లా గారిని గూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు వాళ్ళ తమ్ముడితో పాటు. మరి అసలు దాని తర్వాత ఏం జరిగింది? మళ్ళీ తిరిగి వెళ్లారా లేదా ఇంటికి? ఏంటి అనేది స్టోరీగా తీసుకెళ్లారు. సో, ఓవరాల్‌గా అయితే మాత్రం ఒక మంచి ఫ్యామిలీ మూవీ అని చెప్పొచ్చు. కాకపోతే కొంచెం ల్యాగ్ సీన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. అలాగే ఇక లాస్ట్‌కొచ్చేపాటికి ఆయన ఏదైతే కంప్లెయింట్ ఇస్తాడో ఆ కంప్లెయింటే కరెక్ట్ అని చెప్పి అందరూ ఒప్పుకునేలా అవుతది ఆ అపార్ట్మెంట్స్‌లో వాళ్ళు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా చివరికి రావు రమేష్ గారు కూడా నువ్వే కరెక్ట్ అనే టైప్‌లో అయితే ఉంటుందన్నమాట. ఎంతలా అంటే చివరికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. అలా అయితే ఉంటుంది. సో, చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. జీ5లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇది నా రివ్యూ మాత్రమే. చూసాక మీకేమనిపించింది అనేది మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. కొంచెం ల్యాగ్ అయితే ఉంది. సో, ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.